ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి కృప. ఆయన అందుకనే నాయందు మీకు సమాధానము కలుగునట్లు. దేవుని యందు మనకు సమాధానం కలగాలి అని అంటే లోకంలో ధైర్యంగా ఉండమంటాడు. అందుకనే ప్రతి విషయంలో మనం భయము, ప్రతి విషయంలో వణుకు, ప్రతి విషయంలో ఆందోళన, ప్రతి విషయంలో దుఃఖం, ఇవన్నీ కూడా ఎవరు పోగొడతారు? ఈ లోకానికి తీసుకొచ్చింది మానవుడు. అందుకనే దానిలో నుంచి భయాన్ని పోగొట్టడానికి యేసు ప్రభు మరి ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు. తండ్రి వద్ద ఉన్నటువంటి కుమారుడు, అలాగే ఆ కుమారుడు తండ్రి చేత పంపబడినటువంటి వాడు. తండ్రికి ఏ మహిమైతే ఉన్నదో ఆ మహిమను కుమారునికి ఇచ్చాడు. కుమారునికి ఏ మహిమైతే ఉన్నదో అవి మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే ఈ మూడు విషయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. తండ్రి మహిమ, కుమారుని యొక్క మహిమ, అలాగే అది మనకు కలిగింది. అందుకనే ఆయన ఎప్పుడు కూడా మన గురించి దేవునితో మరి మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఇంటర్సెషన్ ప్రేయర్స్ అంటే విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. తండ్రి, నీ వలనే కదా నేను ఇది పొందింది, ఈ శక్తి నేను పొందింది నీ వలనే, ఈ మహిమను పొందింది నీ వలనే. 17వ అధ్యాయము యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి, 20వ వచనాన్ని చూద్దాం. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మనమందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసించు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టి హృదయపూర్వకంగా చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఎవరైతే నాతో ఉంటారో వాళ్ళకి నేను నా ఆత్మనిస్తున్నాను అన్నాడు. ఎంత ప్రేమ అండి అసలు! తండ్రి, నువ్వు నాకు ఇచ్చిన, నువ్వు నేను వేరు కాదు, నువ్వు నాకు ఇచ్చిందే నేను వెళుకిచ్చిన. అందుకని విశ్వాసి, దేవుని యందు ఉన్నటువంటి విశ్వాసి దేవుని మహిమను కలిగి ఉంటాడు. అందుకని ధైర్యం తెచ్చుకోమంటాడు. ప్రతి చిన్న విషయానికి అధైర్యపడుతున్నావు, ప్రతి చిన్న విషయానికి నువ్వు ఆందోళన చెందుతున్నావు, ప్రతి చిన్న విషయానికి నీవు గాబరా పడుతున్నావు. అన్ని తీసేయాలి. అందుకనే నీకు నాకు సమాధానం ఉండాలి అని అంటే నీకు నాకు మధ్య, అనగా నాకు అయిష్టమైనటువంటివి నీ దగ్గర ఉన్నవి వాటిని తీసేయాలి. ఏంటయ్యి ఏముంటాయి? ఇప్పుడు అడిగితే ఇప్పుడు తీసి పడేయము, పడేస్తామా? వాక్యం విన్నంతసేపు బాగానే ఉంటుంది, వాక్యం అయిన తర్వాత రంగు వెలిసిపోద్ది. అదేందో మళ్ళీ ప్రార్థన తర్వాత. అందుకనే దేవుడు శాశ్వతమైనటువంటి దాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. శాశ్వతమైనటువంటి మరి జీవాన్ని మనకిస్తున్నాడు. అందుకనే నేను వెళతాను, నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధం చేస్తాను. నేను వెళ్ళకపోతే ఆదరణకర్త భూమి మీదకి రాడు. ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు మన మధ్య పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఉన్న వాళ్ళందరూ, అనుకునే వాళ్ళందరూ ఒక్కసారి చప్పట్లు కొట్టండి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు కనుక తండ్రిని వేడుకుంటున్నాడు. తండ్రి కుమారుడికి అప్పగించినటువంటి పని, ఎక్కడైతే పరలోక రాజ్య అవకాశాన్ని పోగొట్టుకున్నాడో మనిషికి దేవుడు మరలా అక్కడ అవకాశం ఇవ్వటానికి క్రీస్తుని లోకానికి పంపాడు. అందుకనే మనం ఆయన యందు విశ్వాసించాలి. ఆయనకి మనకి ఉన్న మధ్య, ఈ మధ్యలో ఏముండకూడదు. రెండు దేశాల రాజులు సంధి చేసుకునేటప్పుడు
వారిని పరీక్ష చేస్తాడు. ఎక్కడైనా చిన్న కత్తులు పెట్టుకొని వచ్చి వాటేసుకున్నప్పుడు పొడుచుకుంటారేమో అని. అందుకనే మనము దేవునితో మరి దేవునిని ఆలింగనం చేసుకొని ఉండాలి అనుకుంటే, దేవునిని హత్తుకొని ఉండాలి అని అనుకుంటే, దేవునితో సహవాసము కలిగి ఉండాలి అని అనుకుంటే, దేవునికి అడ్డమైనటువంటి ఏమి కూడా మన దగ్గర ఉండకూడదు. అందుకని దేవుడు అడుగుతూ ఉన్నాడు. యేసు ప్రభు మానవ రూపాన్ని ధరించినప్పుడు మానవ శ్రమలు పొందాడు. దేవుని కుమారుడు కాబట్టి ఆయనకి శ్రమలు లేవు అనుకోబాక. దేవుని యొక్క మహిమను పొందటానికి 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అరణ్యమునకు కొనుకోబడి అక్కడ 40 దినాలు ప్రార్థన చేశాడు. కానీ ఎప్పుడైతే మన ప్రార్థన చేస్తూ ఉంటామో దేవునికి ఇష్టమైనటువంటిదిగా, దేవునికి ప్రియమైనటువంటిదిగా, దేవుని ప్రియమైనటువంటి బిడ్డలుగా మనం ఉన్నప్పుడు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన జీవితాల్లో శోధనలు వస్తూ ఉంటాయి. ఆ శోధనలు జయించాలి. అందుకనే యేసు ప్రభు 40 దినాలు పగలు రాత్రులు ఆయన ఎందు విశ్వాసం ఉంచు వారికి ఆయన ఒక మాదిరి జీవితాన్ని మనకిచ్చాడు. అందుకనే నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులు అని చెప్తున్నాడు. అందుకని అక్కడ శోధింపబడ్డాడు. మామూలు శోధన కాదు అది. నేను ఈ లోక సంబంధిని, ఈ లోకం నాది, నేనేం చెబితే అది వింటదని సాతాను యేసు ప్రభువుని శోధించింది. నువ్వు 40 దినాల నుంచి భోజనం చేయలేదు కదా, ఉపవాసం ఉన్నావు కదా, కాబట్టి నువ్వు ఆజ్ఞ ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమని. అది శోధన. అంటే ఆ శోధన హైయెస్ట్గా ఉంది. దేవుడు పెట్టినటువంటి ఆ వ్యవస్థలో దేవుని కుమారుని శోధించటానికి అప్పటికైనా దేవుని యొక్క శక్తిని పొంది ఉన్నాడు. ఎప్పుడైతే నిత్యము ప్రార్థన చేస్తావో, ఎవరైనా సరే ప్రార్థన చేస్తాడు, సేవకుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఆ ప్రార్థనలో దేవుని యొక్క శక్తిని కలిగి ఉంటారు, దేవుని మీద నమ్మకాన్ని కలిగి ఉంటారు, దేవుడు వారి నమ్మకాన్ని నెరవేరుస్తాడు. ఆ నమ్మకంలో ఆ మనిషి బ్రతుకుతాడు. మనం బ్రతకాలి, విశ్వాసంలో బ్రతకాలి, విశ్వాసంతో జీవించాలి, వాక్యముతో జీవించాలి. వాక్యము మన జీవమై అన్నది. మన జీవానికి ఆధారము ఆ వాక్యము. ఆ వాక్యము ఎక్కడి నుంచి వచ్చిందంటే వాక్కు దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఆ వాక్కు నమ్మినటువంటి వారు మరి ఆయన జీవములో ఉన్నటువంటి వారు. అందుకనే తన స్వరూపంలో ఉన్నటువంటి మానవాన్ని సృజించి ఆయన తన ఆత్మను ఊదాడు, తన జీవాన్ని మనకిచ్చాడు. అందుకనే మనిషి జీవాత్మ. ఆయన ఈ జీవాత్మలో మనిషి జీవించాలి. అందుకని ఆయన కోరుకుంటున్నాడు, నా తండ్రి నాకేది ఇచ్చాడో, నా తండ్రి నాకు వాక్యాన్ని ఇచ్చాడు, ఆ వాక్కును నేను ప్రకటించాను. నా ప్రకటించినటువంటి వాక్యం ఎవరైతే అనుసరిస్తారో, ఎవరైతే ఆ వాక్యాన్ని తీసుకుంటారో వారు జీవిస్తారు, నా మహిమను వారికి అనుగ్రహిస్తారు. ఆ మహిమ కావాలనుకున్న వాళ్ళందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఆ మహిమను మనకు కావాలి. ఎప్పుడైతే ఆ మహిమ నువ్వు ఆశపడతావో దేవుడు నీకు అది అనుగ్రహిస్తాడు. అందుకనే ఈ లోకములో మీకు శ్రమ, లోకములో జీవించడానికి మనకి శ్రమ ఎక్కువ ఉంది, కానీ దేవుని ఉండటానికి శ్రమ ఉన్నా కూడా అది ఆనందంగా భరించేటటువంటి. గట్టి చెప్పండి. ఆ శ్రమలను ఆనందంగా భరించారు పౌలు, శీలలు, తిమోతి, అలాగే శిష్యులు. దేవుని కొరకు దేవుణ్ణి పూర్తిదాకా నమ్మి యేసు ప్రభుకి ఏం జరుగుతుందని పేతురు మరి ఆ గౌని దగ్గర, చలిమంట దగ్గర, లేకపోతే అక్కడ నుంచున్నప్పుడు వాళ్ళందరూ ఇదిగో యేసు ప్రభుతో ఉన్నవాడని ఒప్పుకోలేకపోయారు. దేవుని పరీక్ష అది. మన జీవితాల్లో మనకు కూడా శోధనలు వస్తూ ఉంటాయి. ఆ శోధనలో ఒక పరీక్ష మనకి. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఆయన యందు ఆయన సమాధానాన్ని కలిగి ఉండాలి అని అంటే మనకున్నటువంటి ఆయన మన జీవితాల్లో చూసేటటువంటి ఆయనకు అయిష్టమైనటువంటి అడ్డంకాలు తీసేయాలి. ఆ నిర్ణయాన్ని మనం తీసుకోవాలి.
ఎప్పుడైతే ఆయన నిర్ణయం తీసుకొని ఆయనతో ఉంటావో ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదాలు కావాలనుకున్న వాళ్ళందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. దగ్గర దాకా 100 మంది ఉన్నారు. చప్పట్లే సరిగ్గా మోగట్లేదు. చప్పగా మోగుతుంది. ఆయనకి అన్నం తినేటప్పుడు ఏళ్ళు బాగా కలపాలి, పని చేయాలి, రక్త ప్రసరణ జరగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి లోకములో శ్రమ, యేసు ప్రభు ఒక శోధనను జయించాడు. ఎప్పుడైతే సాతాను వచ్చి రాళ్లను రొట్టెలు చేసుకుని తిని, మనిషి రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన వాడు జీవించును. ఈ రోజున మనం జీవిస్తూనే ఉంటే దేవుని మాటను బట్టి, మనం తినే ఆహారాన్ని బట్టిగా. ఒకవేళ ఈ పూట మరిదాసు గారు పెట్టపోయినా బాధలేదు, అది శరీర ఆహారం. దేవుని యొక్క మాట జీవాన్ని ఇస్తుంది. సాతాన్ని ఎదిరించాడు. ఎప్పుడైతే నీ ప్రార్థన జీవితంలో శక్తి కలిగి ఉంటావో, ఎప్పుడైతే నీ నమ్మకాన్ని దేవునిలో నిశ్చయముగా ఉంచుతావో, ప్రతి శోధనను నువ్వు జయిస్తావు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతేకాదు ఈ లోకానికి నేనే అధికారిని. కొండ మీదకి తీసుకెళ్ళి, ఇదిగో ఈ పట్టణం అంతా నీకు ఇస్తాను, నేను నాకు మొక్కమంటాడు. అప్పుడు దేవుడు ఏం చెప్తాడు? యేసు ప్రభు, నీ దేవుడైన యెహోవాకు తప్ప ఎవరికి నమస్కారం చేయవు. ఆయనే దేవుడు. హో నా సాతానని అంటే మనం సినిమాలు చూస్తే అది తగలబడతా ఉంటుంది, మనకు అయ్యే గుర్తుంటాయి. కానీ నిజ జీవితంలో సంఘర్షణ రోజు జరుగుతూనే ఉంటుంది. మనకి నిజ జీవితంలో సంఘర్షణ, ఇది చెయ్యొచ్చా చేయకూడదా, ఇది మాట్లాడొచ్చా మాట్లాడకూడదా, ఇలా ఉండొచ్చా ఉండకూడదా, నిత్యం మనకి సంఘర్షణ జరుగుతూనే ఉండదు. ఆ సంఘర్షణ జయించాలి అని అంటే నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. అందుకనే లోకముల శ్రమ నిత్యం శ్రమే. శరీర బాధలు, ఆర్థిక బాధలు, అసమానతలు, కుటుంబాల్లో సరైనటువంటి ప్రేమలు లేనటువంటి పరిస్థితులు, ఇవి మనల్ని కృంగదీస్తూ ఉంటాయి. ఆత్మీయ జీవితానికి ఆటంకాలు ఏమిటి అని అంటే ఇవే సమస్యలు. అది ఆత్మీయ జీవితానికి ఆటంకాలు కలిగించకూడదు, వాటిని వదిలిపెట్టాలి. అవి ఉంటే పోతే తెలియదు, ఈ శరీరం ఉన్నంతసేపే అవి ఉంటాయి. కానీ వాటిని కాచుకునేవాడు అనగా క్రీస్తులో సమాధానాన్ని కలిగినటువంటి. అందుకని నాకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులుగా ఎలా ఉండాలి అని అంటే, ఆయనకి మనకి మధ్య ఉన్నటువంటి పాపాలు, ఆయనకి మనకి మధ్య ఉన్నటువంటి దోషాలు, ఆయనకి మనకి మధ్య ఉన్నటువంటి అయిష్టాలు, అంటే దేవునికి అయిష్టమైనటువంటి వాటిని తొలగించి ఆయనకి ఇష్టమైనటువంటి జీవితంలో ఉంటే ఈ లోకంలో మనకి శ్రమ లేదు. అందుకని ధైర్యం తెచ్చుకోమంటున్నాడు. నేనున్నాను కదా, నేను లోకాన్ని జయించాను. జయించిన తర్వాత అది నిన్నేం చేయలేదు. జయించిన తర్వాత ఈ పరిస్థితులు నిన్నేం మార్చలేదు. ఒకవేళ నువ్వు బలహీనురాలవై ఉంటే అది నీ మీదకు వస్తుందేమో, కానీ ఇప్పుడైతే నేను లోకాన్ని జయించున్న నీ నమ్మకం నీకు కలిగి ఉండాలా. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలుగును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వాక్యము ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవుని యొక్క వాక్యం, ఆ వాక్యము దేవుని దగ్గర నుంచి మన దగ్గరకు వచ్చింది. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే సమస్తాన్ని సృష్టించాడు. అదే 14వ వచనం చూడనా, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. దేవుని స్తోత్రం చెప్పండి. వాక్యము శరీరధారి అయి వచ్చింది. వాక్యము క్రీస్తు అయి ఉన్నాడు. ఆ వాక్యము దేవుని తండ్రి దగ్గర నుంచి వచ్చింది. అందుకనే తండ్రితో సంభాషణ చేస్తుంటాడు. ఈ 17వ వచనాల్లో మరి యోహాను ఎలా గ్రహించాడో ఎలా రాశాడో తెలియదు, కానీ తండ్రికి యేసు ప్రభువుకు సంభాషణ రాశాడు. ఇక్కడ నీవు నన్ను మహిమపరిచావు, నీ మహిమను నాకు ఇచ్చావు, నీ మహిమతో కార్యాలు చేశాను, నీ వాక్యాన్ని నాకు ఇచ్చావు, ఆ వాక్యాన్ని నేను
దేవుని బిడ్డలు అనగా మానవులకు ఇచ్చాను. ఇప్పుడు మనము ఆ వాక్యాన్ని కలిగినటువంటి వారిగా ఆయన మహిమను కలిగి ఉండాలి. ఆయన తేజస్సును కలిగి ఉండాలి. ఆయన రూపంలో ఉన్నటువంటి మనము ఈ జీవం ఆయన కొరకు జీవించాలి. ఈ శరీరం కోసం, ఈ శరీర ఆశల కోసం, ఈ శరీరంతో మనం జీవిస్తున్న విధానంలో బ్రతకడం కోసం కాదు, కానీ దేవుడిస్తున్నటువంటి గొప్ప భాగ్యం. కనుక నా సమాధానం మీకు ఉండాలి అంటే, ఆయన యందు ఏ కల్మషం లేనటువంటి బిడ్డలు ప్యూర్ హార్ట్తో అనగా శుద్ధమైన హృదయంతో ఆయన్ని ధ్యానించాలి, ఆయనని స్తుతించాలి. ఎప్పుడు కూడా ఆయన మనల్ని కోరుకునేది అదే. నీవు జీవాన్ని కలిగి ఉన్నావు కాబట్టి జీవాధిపతి అయిన దేవుని యొక్క నామాన్ని కలిగి ఆ నామం ప్రకారము నువ్వు ఈ లోకములో జీవించాలి. చాలాసార్లు కొన్ని మనం పట్టించుకోము, కానీ దేవుడు అన్ని పట్టించుకుంటాడు. మనకు తెలియదు, కానీ ఏముందో చూడట్లేదు అనుకోవచ్చు, వినట్లేదు అనుకోవచ్చు, ఎవరు లేరనేది అనుకోవచ్చు, కానీ దేవుడు. అందుకనే నీలో ఆత్మ అంటే సంఘర్షణ ఆత్మలు రెండు ఉన్నాయి, మంచిది చెడ్డది. మంచిది ఎప్పుడు గద్దిస్తూనే ఉంటుంది, చెడుది ఎప్పుడు డామినేట్ చేస్తూ ఉంటుంది. ఏమవుద్దులే ఏమవుద్దులే అని. అవ్వని శోధన డామినేట్ చేసింది. అందుకని అవ్వ ఈల్డ్ అయిపోయింది. ఈల్డ్ అవటం అంటే సాతానికి చెప్పిన మాటకి లొంగిపోయింది. సాతాను వివరించినటువంటి ఆ వివరణ బట్టి, ఒక్కోసారి మన జీవితాల్లో జరిగే పాపాలను బట్టి, మన జీవితాల్లో ఉండే విధానాలను బట్టి మనము వారి యొక్క రమ్యమైన మాటలు, మధురమైన మాటలు మనల్ని మార్చే పరిస్థితిగా ఉంటుంది. అందుకని ఈ మధ్య బోధకులు వాక్యాన్ని బోధించట్లేదు, వాళ్ళకి ఇష్టమైనటువంటి దాన్ని బోధిస్తున్నారు. కానీ దేవుడు గమనిస్తాడు, దేవుని వాక్యాన్నే బోధించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున మరి ఆయన ప్రార్థిస్తున్నాడు, అడుగుతూ ఉన్నాడు మనల్ని, మన జీవితాన్ని ఆయన బిడ్డలుగా ఉండటానికి, ఆయన చిత్తములో జీవించటానికి. 17వ అధ్యాయం చదువుదాం, 24వ వచనం. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్ పునాది వేయక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని నీవెరిగి ఉన్నావు. కావు, నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును, నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసి తిని, ఇంకనో తెలియజేసేదనని చెప్పింది. దేవునికి స్తోత్రం చెప్పండి. 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే విధానం, తండ్రి మన కొరకు పరలోక రాజ్యం ఇచ్చాడు. తండ్రి అంటే ఎవరు తెలియలే అప్పుడు. బైబిల్ చరిత్ర చూసినప్పుడు యెహోవా దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు ఇశ్రాయేలు ఎన్నుకున్నటువంటి ప్రజలను కాపాడుతూ వచ్చాడు. ఎన్నుకున్న ప్రజలకి సంక్షేమాన్ని ఇచ్చాడు, ఎన్నుకున్న ప్రజలకి కాపుదలు ఇచ్చాడు, ఎన్నుకున్న ప్రజలకి ఆయన సమస్తాన్ని పోషించాడు. కానీ వాళ్ళు నిలబడలే, దేవునితో నిలబడలేకపోయారు. కొంతకాలం ఉన్న తర్వాత వదిలిపెట్టారు, వారి ఇష్ట జీవితాన్ని జీవించారు. అందుకని ఆ రోజుల్లో తండ్రి యెహోవా దేవుడు అంటే భయం కలిగి ఉన్నారు, కానీ యెహోవా దేవుడిని కలిగి ఉండలేదు. అందుకనే యేసు ప్రభు లోకానికి వచ్చినప్పుడు ఎప్పుడు మనల గురించి ఆయనకి విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. అయ్యా, నీ మహిమ నాకు ఇచ్చావు, నేను మహిమ పొందాను, నా మహిమ నేను వీరికి ఇచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మనకిస్తున్నాడు దేవుడు, ఆ మహిమ మనకొద్ది. ఎవరైతే ఆ మహిమను నమ్ముతారో, ఎవరైతే ఆ మహిమ ప్రకారం జీవిస్తాడో వారికి సమాధానం ఇస్తానంట. ఎంత గొప్ప దేవుడు అండి, నిజంగా సమాధానం కలిగిన. యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించు.
అందుకని నా తండ్రి వ్యవసాయకుడు నన్ను నాటాడు, వాటిలో నుంచి నేను మిమ్మల్ని అంటు కట్టుకుంటున్నాను. అంటు కట్టు. చాలాసార్లు మనకు వచ్చేటటువంటి ఫలాలన్నీ కూడా అంటు కట్టబడినటువంటి ఫలాలు కొన్ని. అసలు ఆ ఫలాలు రుచే ఉండలేదు. మొన్న ఒక 4 కాయలు యాపిల్ కాయలు కొనుక్కుంటే బోర్డు మీద 20 అంటాడు. ఆ బోర్డు దగ్గర ఉన్నదే 20. అది ఎంత ఉంటుంది? ఇటు పక్కది అంటే అది ఎంతలా ఉన్నది? అది 30 రూపాయలండి అంటాడు. మనమేం దూరంగా ఉండి చూసి అది 20 కాదని పోతాం. చాలాసార్లు ఆశపడేటటువంటి ప్రాణాలు సంతృప్తి లేవు. అది తీసుకొచ్చి కోస్తే సగం సగం లోపల పాడైపోయినాయి. 4 కాయలు ఎత్తుకుంటే 3 కాయలు పడిన, ఒక్క కాయ తిన్నాను. దేవుడు మన విషయంలో కూడా అదే ఆలోచన చేస్తాడు. నేనిచ్చినటువంటి ఈ జీవితాన్ని ఫలించేటటువంటి వారుగా ఉన్నారా, నిష్ఫలమైనటువంటి వారుగా ఉన్నారా? ఆయన యందు ఫలించే ప్రతి చెట్టుని ఆయన దేవుడు దీవిస్తాడు. ఆయన యందు ఫలించని ప్రతి చెట్టును ఆయన తీసివేస్తాడు. ఏపుగా పెరిగినటువంటి అంజూరపు చెట్టును చూసి దీనిలో ఎన్ని కాయలు ఉంటాయని కిందికి మీదికి చూస్తే బైబిల్ పట్టుకొని పొద్దున అసలు ఆదివారం కానీ బైబిల్ ఎప్పుడు ఆరాధన ఉంటే అక్కడ అంత బాగా వస్తుంది, కానీ తీరా వచ్చేసరికి హృదయం దూరంగా ఉంది. శరీరం ముందు హృదయం దేవుని దగ్గరకు ఉండాలి, శరీరం వదిలిపెట్టాలి. కనుక కృష్ణుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి ప్రతి మాట, అందుకనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవుడు. తండ్రి మనకి ఎప్పుడు కూడా, యేసు ప్రభు ఇప్పటికి కూడా మనల్ని గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమైంది? హల్లెలూయా కదా అరిసేది, అంతకంటే అని అనుకోబాకండి. దేవుణ్ణి స్తుతిద్దాం మనం. హల్లెలూయా. ఆయన మనల గురించి విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రికి. తండ్రి ప్రేమ లేకుండా మనం ఉండలేము. ఈ లోక సంబంధమైన తండ్రి కూడా మనల్ని ప్రేమిస్తాడు, కానీ ప్రేమను బయటికి అప్పడంగా అప్పచెప్పడు. అదే తల్లి అయితే ఇంటి పని అంతా చేసింది అనుకో, అమ్మ నా కూతురు ఎంత మంచిదే, నా కూతురు లాంటి కూతురు ఈ లోకంలో లేదంటుంది. ఒక రోజు కనుక కడకపోతే ఏమవుద్ది? నా కడుపున చెడ ఉందలే, నా కడుపును పుట్టావు కానీ నా పని నువ్వు చేయట్లేదని అంటుంది. అంటే కొంచెం మర్యాదకు కూడా తిట్టాలి. విశ్వాసులు మరి బయట వాళ్ళలాగా తిట్టకూడదు. మారు మనసు పొందినటువంటి వాళ్ళు ఇద్దరు పంపు దగ్గర తగు వస్తే తిట్టుకోవాలి వాళ్ళు. కానీ ఒక ఆమె కొత్తగా అయినా హల్లెలూయా అన్నదంట. నా బకెట్ నెట్టి నీ బకెట్ పెట్టేవా హల్లెలూయా అన్నదంట. వామ్మో ఇది ఎంత బూతి మాట అని ఆమె కూడా హల్లెలూయా. తండ్రి, మరి ముఖ్యంగా మీ సేవకులు మర్యాద అవసరం, మరి అధికముగా భవిష్యత్ కాలం అంతా కూడా మీ పరిచయ బలముగా వాడుకోవడమని మీ ఎందుకు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు తండ్రి మిమ్మల్ని ఆధారము చేసుకుని భవిష్యత్ కాలంలో ముందుకు కొనసాగుతూ మీ మార్గంలో నడవాలని మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని మీ కృప మా అందరికీ దయచేయమని ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ మా ప్రభువును లోకరక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దైవ సేవకులకు వందనాలు తెలియజేస్తున్నాం. చివరిగా మనందరం నిలబడినట్లయితే ఆశీర్వాద ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. ఆలస్యమైంది, కాస్త దూరం వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు కనుక రైతులు అందరూ కూడా భోజనం చేసి వెళ్ళండి. ఆశీర్వాద ప్రార్థన తర్వాత భోజనాలు, ఆశీర్వాద ప్రార్థన తర్వాత కొన్ని ప్రకటనలు ఉన్నాయి, సువార్త కూడికలు ఉన్నాయి కనుక అవి కూడా ప్రకటన చేయడం జరుగుతుంది. మన మధ్యలో పెద్దలందరూ వారు మన కొరకు చిన్న ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు. పరిశుద్ధ మహోన్నతుల మీకు గడిచిన కాలం అంతా మీ అబ్బాయి ప్రేమిష్ట కాచి కాకుండా క్షేమంగా వచ్చి మాసం అక్టోబర్ నెల 10వ తారీఖు మీ సేవకు ఏర్పాటు చేస్తున్న సువార్త కూటము మీ ఆధ్వర్యంలో చక్కగా జరిగించారు. మంచి వార్తలు వచ్చినారు, అలాగే ఇక్కడ పాల్గొన్నారు. అలాగే మీ దాని పరిచయం
అందరికి వినడానికి అవసరం ఆత్మస్థైర్యం కలుగుచేయండి, ఆర్థిక వనరులకు సహాయం చేయండి. అలాగే వివేకించిన మీ దాసును దీవించండి, ఆయన గారికి దయచేయండి. ఆ ప్రాంతం విడుచుండగా వారి మార్పును దీవించి అన్ని చోట్ల మీ సభలో పలుకుంటుండగా మీ ఆశీర్వాదాన్ని పిల్లలు పెంచడం. అనేక దైవజనులు వచ్చారు, వారి కుటుంబాన్ని దీవించండి, సంఘాలను పరిస్థితి దీవించండి, విశ్వాసం దీవించండి. చక్కగా పాటలు కూడా స్మరణలు వారికి ఇచ్చారు. మీరు ఎక్కువ సభలో పడడానికి సహాయం చేయండి. వాయిద్యం వచ్చేప్పుడు దీవించిన ఈ పరిచయం ఇంతలో వాడుకుంటారు మీకు ఉన్నారు. మీరు చక్కగా అందరూ విన్నారు, రాలేని వారు వారి స్థలంలో కూర్చొని విన్నారు. విని గ్రహించి సమాజంలో జీవితం సహాయం చేయండి, మీకు ఇష్టంగా ఉంటూ సహాయం చేయండి, అయిష్టం తొలగించుకొని మీ ప్రేమను ఒత్తిడి సహాయం చేయండి. ఈ కార్యక్రమం ముగిస్తుండగా మాకు మీరు దాచి ఉంచారు, అవన్నీ మా కుమ్మరించుకుని మా ప్రేమను రక్షణ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమైన మా రక్షణ వచ్చిన యేసు క్రీస్తు కృప పరిశుద్ధ పవ్య సంస్థాకాలం కొన్ని ప్రతి సకల పరిస్థితులకు సదాకాలము తోడు కాక ఆమేన్. అందరికి కోరుతాను. అందరికి వందనాలు. సభ ముగించబడింది.